ప్రతి విజయం వెనుక ఒక పోరాటం ఉంటుంది. ప్రతి కన్నీటి చుక్క వెనుక ఒక కల ఉంటుంది. ఇది కేవలం ఒక పేద బాలుడు గొప్పవాడని కథ కాదు. ఇది ఆకలిని చదువుతో గెలిచిన ఒక యోధుడి ప్రయాణం. నేను చెప్పిన కథ కనుక మీకు నచ్చితే మీరు సీరు సైలెంట్ స్క్రిప్ట్ స్టూడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక సపోర్ట్ని అందించండి. అలాగే మీ చిరునవ్వుకు నేను కనుక కారణమైతే ఒక లైక్ కొట్టి మనస్ఫూర్తిగా షేర్ చేయండి. ఆ పాత ఇంటి ముందు ఒక ఖరీదైన కారు వచ్చి ఆగింది. కారు టైర్ల కింద నలిగిన దుమ్ము ఆ వీధిలో ఒక కొత్త వెలుగును తెచ్చింది. కారు దిగిన ఆ వ్యక్తి వేసుకున్న ఇన్షర్ట్, అతని నడకలో ఉన్న హుందాతనం చూస్తే అతను ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాడని అర్థమవుతోంది. గుమ్మం దగ్గర నిలబడిన తండ్రి చేతులు వణుకుతుంటే తన కొడుకును చూసి గర్వంగా నవ్వాడు. పక్కనే ఉన్న తల్లి కళ్ళలో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. ఆ నీటి వెనుక ఉన్న కథ ఒక్కసారిగా 20 ఏళ్ల వెనక్కి తీసుకెళ్ళింది. గతం 20 ఏళ్ల క్రితం. ఫ్లాష్ బ్యాక్. ఒక చిన్న గది, పాత మంచం మీద 8 ఏళ్ల రాజు ముడుచుకుని పడుకునున్నాడు. కిటికీలోంచి పడుతున్న సూర్యకిరణాలు కూడా అతను లేపలేకపోతున్నాయి. రాజు, లేనాన్నా, బడికి టైమవుతోంది అంటూ తండ్రి ఆత్మీయంగా పిలిచాడు. పక్కనే ఉన్న దేవుడి పటం ముందు అమ్మ భక్తిగా పూజ చేసుకుంటోంది. రాజు చెల్లి అప్పుడే లేచి తనలో తాను ఆడుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుతోంది. అమ్మ నవ్వుతూ, వీడికెప్పుడు ఇదే అలవాటు. అమ్మ నవ్వుతూ, వీడికి ఎప్పుడూ ఇదే అలవాటైపోయింది. బడి పేరు వింటే చాలు నిద్ర అస్సలు వదలడు. చూడూ, ఆ చిన్నపిల్ల ఎంత త్వరగా లేచి ఆడుకుంటోందో అని ముద్దుగా విసిగించుకుంది. అప్పుడు తండ్రి రాజు చెయ్యి పట్టుకుని లేపి, చూడు రాజూ, బడి అంటే కేవలం ఒక బిల్డింగ్ కాదు, మన తలరాతను మార్చే గుడి. భవిష్యత్తులో నువ్వు ఏమవ్వాలో డిసైడ్ చేసేది ఆ చదువే. దాన్ని ఎప్పుడూ తేలికగా చూడకు నాన్నా అని జీవిత పాఠాన్ని బోధించాడు. సరేనండి, వాడికి బాక్స్ రెడీ చేశాను. నాకు పనికి సమయమవుతుంది, వెళ్తున్నాను అని చెబుతూ అమ్మ ఇంటి పని మూగించుకుని పొలం పనికి బయలుదేరింది. తండ్రి కూడా ఆమెతో పాటు కష్టపడటానికి తోడుగా వెళ్లాడు. తల్లిదండ్రులు వెళ్ళాక రాజు మెల్లగా లేచి బడికి సిద్ధమయ్యాడు. అమ్మ ప్రేమగా సర్దిన బాక్స్ తీసుకుని బయలుదేరాడు. చుట్టూ ఉన్న ప్రపంచం అతన్ని పలకరిస్తున్నా తన గమ్యం వైపు ఒక్కో అడుగు వేస్తూ ఆ 4 కిలోమీటర్ల దూరాన్ని తన చిన్న పాదాలతో నడుచుకుంటూ వెళ్లాడు. ఆ నడకే అతన్ని ఈరోజు ఆ కారులో వచ్చేలా చేసిందని ఆ తండ్రికి తెలుసు. ఖచ్చితంగా రాజు ప్రయాణంలో ఎదురైన ఒడిదుడుకులు మరియు అతను సాధించిన విజయాన్ని వివరిస్తూ కథను కొనసాగిద్దాం. ప్రయాణం కష్టాల నుండి శిఖరాల దాకా. ఆ 4 కిలోమీటర్ల ప్రయాణం రాజుకు అంత సులభంగా ఉండేది కాదు. ఎండాకాలం మండుతున్న ఎండలో కాళ్లకు సరైన చెప్పులు లేకపోయినా, వర్షాకాలంలో బురదలో జారిపడి పుస్తకాలు తడిసినా రాజు వెనకడుగు వేయలేదు. తన నాన్న చెప్పిన మాటలు, తన కోసం చెమట ఓడుచుతున్న మమ్మ ముఖం అతనికి నిరంతరం గుర్తుకు వచ్చేవి. ఒకరోజు బడిలో ఒక